హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 103వ కీర్తన నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నా ప్రాణమేమో సన్నుతించును, నా అంతర సమస్తమైన పశువులను సన్నుతించును, నా ప్రాణమా పబేసి సన్నుతించును. ఆయన చేసిన ఉపకారం దేని మనకము. ఆయన నీ దోషులన్నీ క్షమించేవారు, నీ సంగతులన్నీ గురించేవారు. సమాధిలో నీ పాదం విమోచించుతున్నారు, కన్న కట్టేసం నీ కీర్తిస్తున్నారు. పక్షిరాజుల వారే నీ దగ్గర ప్రత్యేకించినట్టు మేలుతో నీ హృదయం చిన్నది నీకు చేయించు భార్గవాలతో ఆయన తెచ్చిన మోషే తన మార్గం తెలియజేస్తాను. శైలక్షుల తన క్రియలను కనిపించిన దయదర్శకులు దిగజాత కుమారమంతి గలవారు. ఆయన ఎల్లప్పుడూ రాజమంటారు. ఆయన నిత్యం కోపించేవారు కాదు. మన పాపం బట్టి మన బతకాలం చేయలేదు, మన దోషం బట్టి మన ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంతలో ఉండదో ఆయన ఎందుకు భయభక్తి గలవారి మీద ఆయన కృప అంతదిగా ఉన్నది. పద్మకి కృప ఎంత దూరం, ఆయన మనకి కలన అంత దూరపరిచిన్నారు. తండ్రి తన కుమారులా జాలి పడినట్టే తన ఎందుకు భయభక్తి గలవారి మీద జాలి పనులు మన నిన్ను పనిస్తే వాళ్ళు తెలిసి ఉన్నవి. మన వంటి వారు అనుకుని ఆయన జ్ఞాపకం చేసుకొని చిన్న నలవారికి అడ్డువాలని ఉన్నది. అది మీద వారిపోయిన దాని మీద కాలు వేచి అది లేకపోయినా ఆ మిగతా దాని చేతిలో దాని లేదు. ఆయన నిబంధన గురించి కట్టాలని అనుసరించి నడుచుకోవాలి మీద ఎందుకు భయభక్తి గలవారి మీద ఆయన కృప యుగం నేర్చును. ఆయన ఇంటి వరకు పిల్ల తలం నేర్చును. ఆకాశం తన సింహాసనం స్థిరపరిచిన్నారు. ఆయన అన్ని విధంగా రాజు పరిపాలన చేస్తున్నారు. దూతలారా ఆయన ఆంగ్యలోబరా ఆయన వాక్యం నిలవేసి పరిచులారా మీరందరూ ఆయన సన్నిధించుకుని సైన్యంలారా ఆయన చిత్తాన్ని చేపచేద్దాను మీరందరూ ఆయన సన్నిధించుకుని ఎవరు చూసి అనుమతిలో సహకారంలో ఆయన సన్నిధించుకుని నా పరమే సన్నిధించుకుని. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.